ప్రపంచంలో ఇప్పటి వరకు అతిపెద్దదైనటువంటి ముస్లిం దేశం ఏది అంటే ఇండోనేషియా. ఇప్పుడు దాన్ని టర్కీ దాటింది. ప్రపంచంలో అతిపెద్దదైనటువంటి ముస్లిం దేశం. ఒకప్పుడు క్రైస్తవులు బలంగా ఉన్నటువంటి దేశాన్ని మతం మార్చడం ద్వారా సక్సెస్ అయినటువంటి టర్కీ 1.64 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో లార్జెస్ట్ ముస్లిం ఎకానమీ కింద ఇదివరకు ఇండోనేషియాకు ఉన్నటువంటి స్థానాన్ని అది అందుకోవడంతో పాటు పబ్లిక్ పరంగా కూడా ఇస్లామిక్ సామ్రాజ్యం వైపుకి తీసుకురావడంలో సక్సెస్ అయింది. ఓవరాల్గా చూస్తే మోస్ట్ పవర్ఫుల్ ముస్లిం నేషన్ కిందన టర్కీ, ఆ తర్వాత ఇండోనేషియా ఆర్థిక పరంగా, థర్డ్ ప్లేస్లో సౌదీ అరేబియా, తర్వాత దుబాయ్, తర్వాత మలేషియా, బంగ్లాదేశ్, ఈజిప్ట్, పాకిస్తాన్, అల్జీరియా, ఇరాన్. ఇరాన్ $300 బిలియన్ అయితే, అల్జీరియా $317 బిలియన్ అయితే, పాకిస్తాన్ $408 బిలియన్ అయితే, ఈజిప్ట్ $430 బిలియన్ అయితే, బంగ్లాదేశ్ $511 బిలియన్ అయితే, మలేషియా $516 బిలియన్, దుబాయ్ $622 బిలియన్ ఎకానమీ, సౌదీ అరేబియా $1.39 ట్రిలియన్ ఎకానమీ, ఇండోనేషియా $1.54 ట్రిలియన్ ఎకానమీ, టర్కీ $1.64 ట్రిలియన్ ఎకానమీ రికార్డుని సాధించింది.